మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలో రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యమని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి సోనియా గాంధీ జై బాపు జై భీం నినాదానికి పిలుపునిచ్చినట్లు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి పేర్కొన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాశీపేట మండల పరిధిలో జై బాపు జై భీం జై సంవిధాన్ పాదయాత్రలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాశీపేట అంబేద్కర్ చౌక్ నుండి ముత్యంపల్లి గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర చేశారు. ఈ యాత్రలో కాశీపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్, మాజీ జెడ్పీటీసీ కార్మూరి రామచందర్, రైతు సత్తయ్య, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డ వినోద్ గారు, మన జాతి పిత, సీనియర్ లీడర్, మాజీ మంత్రి ఈరోజు జై భీమ్ జై బాబు జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని పెద్దలు సోనియమ్మ గారు, మల్లికార్జున ఖర్గే గారు అందరు కలిసి కార్యక్రమాన్ని పెట్టినందుకు ప్రజలలో ఒక మెసేజ్ పోయే బాధ్యత ఉన్నది. జై బాబు జై భీమ్ అనే సంవిధానాన్ని అందరం మనం కాపాడుకునే లెవెల్లో ముంగడపోవాలి. ప్రజలకు ఒక న్యూస్ ఇవ్వాలి, ఒక వార్త ఇవ్వాలి. డెమోక్రసీని ఎప్పుడుంటే బాగుంటుందా అని, సుఖ సంతోషాలతో ఉండాలంటే ఇప్పుడున్న సమస్యలు ఇవాళ వాక్ బిల్ అనేది ఒకటి కొత్తగా స్టార్ట్ చేసిండ్రు. ప్రజలకు ఒక ఫ్రీడమ్ రావాలంటే పార్లమెంట్లో రకరకాలుగా బిల్లులు పెట్టుకుంటారు. బీజేపీ వాళ్ళు జనాలను మబ్బు పెట్టి ఆ కార్యక్రమంలో ఉన్నారు. అందుకోసం ఈ కార్యక్రమాన్ని సోనియమ్మ తల్లి శుభ్రం చేసిన తర్వాత ప్రతి గ్రామానికి పోయి జై బాబు జై భీమ్ గురించి, ఈ సంవిధానం గురించి కార్యక్రమాన్ని అందరూ ప్రజలు తెలిపనికనే కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. నేను